ఫ్రెండ్స్ ఎలాగున్నారు? బాగున్నారండి? నేను మీ షెఫ్ బాగున్నారండి. చాలా బాగున్నాను సార్. నేనైతే మన ఉగాది నుంచి దాదాపు రంజాన్ శ్రీరామనవమి చాలా బాగా జరుపుకున్నాను కోరుకుంటూ మీ షెఫ్ అండి. అస్సాం కంప్లీట్గా విజయవంతం అయిపోయింది. నన్ను అస్సాంకి ముందుగా రాగానే ఆ యమహా ప్యాకేజ్ పెట్టాను కదండి, వార్ఫ్డేల్ మొత్తం అంతా ప్యాకేజ్ అయిపోయిందండి. చాలామంది కాల్ చేశారు. నేను అందుకే ఫస్ట్ ఏవి రిసీవరు ఛానల్లో పెట్టగానే బేగా కాల్ చేయండి, మన దగ్గర ఉండవని చెప్తున్నాను. అలాగే ఇంకో రిసీవర్ కూడా తీసుకురావడం జరిగింది. డాల్బీ అట్మాస్ డెనాన్ 7.2 7760S అండి, హెచ్ అండి. ఇది 8K రిసీవర్, లేటెస్ట్ వర్షన్ ఉంది. తక్కువ బడ్జెట్లోనే ఉందండి. నేను ఎప్పుడు కూడా రేట్ రివీల్ చేయనండి. అమ్మేసిన దానికోసం రివీల్ చేయను, పెట్టేదానికోసం రివీల్ చేయను. నాకు కావాలంటే డైరెక్ట్గా పర్చేస్ చేయడానికి ఫోన్ చేస్తే ఇది ఎంతో పర్చేస్ చేస్తే అంతా చెప్తాను. బేగా అప్రోచ్ అవ్వండి. ఇది కూడా ఉండదు. రిసీవర్ చాలా బాగుందండి. రిసీవర్ వచ్చేసరికి ఏవి రిసీవర్, ఒరిజినల్ రిమోట్, దాని పవర్ కార్డు, యాడిసరీ మైక్ అండి. ఏ ఉన్నాయి, బాక్స్ ఏం లేదు. చాలా బాగుంది రిసీవర్. ఆ రిసీవర్ చూపిస్తానండి, చూడండి. రిసీవర్ 140 అండి, డిటిఎస్ ఎక్స్ డాల్బీ అట్మాస్ దగ్గర వెళ్ళకండి. డాల్బీ అట్మాస్ 8K రిసీవర్. ఇది లేటెస్ట్ వర్షన్ రిసీవర్ అండి. మోడల్ వచ్చేసరికి ఇక్కడ చూడ ఇది కనబడుతుంది. ఇది S760H అండి. ఇది 7.2 డాల్బీ అట్మాస్ రిసీవర్. ఇది వచ్చేసరికి మనకి ఒరిజినల్ రిమోట్ అండి. ఇది యాడిసరీ మైక్, పవర్ కార్డ్ అండి. అంటే దీనికి పవర్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, 3 పిన్ పవర్ కార్డ్, 2 పిన్ పవర్ కార్డ్ వైరే ఉంది, ఇంకేం లేదు. ఇది బేగా కాంటాక్ట్ అవ్వండి. మనది కొంచెం షాప్ అనేది కొంచెం చిన్న చేంజ్ చేశానండి. ఇక్కడ ఇంతకుముందు మనది రెడ్ కలర్ టేబుల్ ఉండేది. టేబుల్ చేంజ్ చేశాను. ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ సోఫా ఉండేది, ఇది ఇక్కడ పెట్టాము. ఇక్కడ వచ్చేసరికి రెక్లైనర్స్ అక్కడ పెట్టి కొంచెం స్టెప్ ముందుకు జరుపుకొని కిందనంతా రెడ్ మ్యాట్ వేసామండి. ఇంకా కొంచెం పక్క షాప్ తీసుకుంటే ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయండి. అప్పుడు ఓన్లీ డెమో రూమ్కి ఇది ఉంచుతాను. కొన్ని పాడవుతున్నాయండి. అంటే ఈ అకాస్టిక్ రూమ్లోని వర్క్ చేయకూడదు రూల్గా, డస్ట్ ఎక్కువ అయిపోతుంది కదండి. ఇంకా డస్ట్ పక్క షాప్ తీసుకొని ఆ షాప్లో చేద్దామని ప్లానింగ్లో ఉన్నాను. రిసీవర్ ఒకసారి ఇది బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఏం క్లీన్ చేయలేదండి, నీట్గా అలాగ ఉంది. అసలు ముట్టేకోలేదు నేను. ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, సెంటర్ ఛానల్, సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ బ్యాక్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ బ్యాక్ లెఫ్ట్. 1 2 3 4 5 6 7 అండి. ఇక 2 సబ్ ఊఫర్స్ కూడా ఇది ప్రీ అవుట్ ఇస్తాడు. 1 2 ప్రీ అవుట్ సబ్ ఊఫర్స్. ఇక హెచ్డిఎంఐ ఆప్టికల్ కూడా ఉంటుంది. అప్పుడు ఆప్టికల్ ఎవరు వాడలేదు కదండి. ఏఆర్సి అండ్ ఈఆర్సి అండి. ఇది టీవీ నుంచి అవుట్పుట్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఇన్పుట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 ఇన్పుట్స్ ఉన్నాయి. మంచి కండిషన్లో ఉందండి. బ్లూటూత్, ఏఆర్సి, ఈఆర్సి, డాల్బీ అట్మాస్ 8K రిసీవర్. ఇది ఎవరికైనా కావాలనుకుంటే బేగా పర్చేస్ చేయాలని ప్లాన్ చేయండి. ఇంకా నేను సెలవు తీసుకుంటూ బీషప్ హోమ్ థియేటర్ మంచి ప్యాకేజీలతో వస్తానండి. ఇంకా అన్ని కొత్తగా ఉంటాయి. సెకండ్స్ అంటే రేర్ అండి. మనం ఇచ్చే కస్టమర్లే మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేస్తానన్నది తీసుకుంటున్నానండి. నన్ను ఎక్కడి నుంచో, చెన్నై నుంచి, ముంబై నుంచి ఇంతకుముందు తెప్పించేవాడిని. ఆ వ్యాపారానికి నమస్కారం కొట్టేశానండి. ఇచ్చిన వరకు వెళ్ళిన వరకు కష్టమే. కస్టమర్కి నాకు అది బాగుంటే బాగుందండి రిలేషన్. అది కానీ ఏమైనా అవుతుంది నేను దొంగ అయిపోతాను, చెడు అయిపోతాను, అన్నీ అయిపోతాను. ఇంకా ఎందుకు వచ్చిన తలనప్పుడు కొత్త ఇచ్చుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. నెక్స్ట్ వచ్చేది మా వైజాగ్ వాసులు అండి. ఈసారి బెంగళూరులో సెటిల్డ్. కాల్ చేశారు నిన్న. నెక్స్ట్ జూలై కానీ జూన్ కానీ ప్లానింగ్లో ఉన్నారు వాళ్ళు. థియేటర్ కన్ఫర్మ్గా అయిపోవచ్చు. ఇంకా నేను సెలవు తీసుకుంటూ బీషప్ హోమ్ థియేటర్. జై హింద్. నెక్స్ట్ వచ్చేది హైదరాబాద్లో కలుద్దాం. నెక్స్ట్ మంత్, వచ్చే మంత్ ఇంకా బెంగళూరులో కలుద్దాం. జై హింద్.
డెనాన్ రిసీవర్ చూసారు కదా, ఇంకా మన దగ్గర ఉన్నవి కొన్ని ఉండిపోయాయండి, అవి కూడా మీకు చూపిస్తున్నాను. మంచి కండిషన్లో ఉన్నవైతే నేను పెడతాను, ఛానల్లో కూడా పెట్టను. ఇది డెనాన్ 1910 అండి, 7.2 రిసీవర్. ఇది నేను ఇది చెక్ చేసుకునే మీకు ప్రతిదీ నా వీడియోలో పెట్టడం జరుగుతుందండి. 100కి 10 సార్లు ఇది నా డెమో రూమ్లో ఉండేదండి. కాకపోతే ప్రజెంట్ నాకు యూజ్ లేదు, నేను 3800 రిసీవర్ వాడుతున్నానండి. దానివల్ల ఇది ఇవ్వడం జరుగుతుంది. మంచి కండిషన్లో ఉందండి, నాది హామీ. తక్కువ బడ్జెట్లోని 7.1 అండి. ఇది 7.1 అండి. మొత్తం చెక్ చేసుకున్నాను, ఒరిజినల్ రిమోటే ఉంది. అవుట్పుట్ 4 ఇన్పుట్లు ఉంటాయండి. 7 ఛానల్ ఇది. 1 2 3 4 5 6 7 అండి. ఇక్కడ వరకు ఇది కావు, ఇవి 7 ఛానల్. ఇవి కావాలంటే మనకు పవర్ యాంప్ ఫ్రీ అవుట్ ఒకటే సబ్ ఊఫర్ అండి. దీని ఏవీ రిసీవర్ పవర్ కార్డ్ ఉందండి. ఇంకా లేటెస్ట్ వర్షన్ కోసం వస్తే మనకి చూద్దామండి. ఇక్కడ చూడండి, క్రౌన్ యాంప్ అండి. ఇది కొనాలంటే అప్రాక్సిమేట్లీ 36 నుంచి 35,000 ఉంటుందండి. దాని తక్కువ బడ్జెట్లోనే, దానికి సగం బడ్జెట్లోనే మనకు వచ్చేస్తుంది. ఇది 20,000 21,000 ఉంటుందండి. నేను ఇస్తున్నాను. ఇది డ్యూయల్ సబ్ ఊఫర్ యాంప్ అండి. ఇది క్రౌన్ యాంప్. ఇది క్రౌన్ యాంప్ అండి. 1502 మోడల్, XLS 1502 డిజిటల్ అండి. ఇది మాన్యువల్ కాదు. 2 సబ్ ఊఫర్లు మనం పెట్టుకోవచ్చు. ఇంకోటి ఇది యమహా సబ్ ఊఫర్ అండి, 10 ఇంచ్ సబ్ ఊఫర్. ఇది ఇక బాక్స్తోనే ఉంది. NS-SW100 అండి. కొంచెం వర్క్ బిజీలో ఉండిపోయి పక్కన అలా ఉండిపోతున్నాయండి, కొంచెం షెడ్యూల్ అన్నీ ఎక్కువ ఉండడం వల్ల. నా దగ్గర ఏవో ఉన్న ప్రోడక్ట్లు డెనాన్ 100 రిసీవర్ పెట్టాను కదా, 7G6G లేటెస్ట్ వర్షన్. ఇది డెనాన్ 7.1. ఇది ఒక సబ్ ఊఫర్, యాక్టివ్ సబ్ ఊఫర్ యమహా. ఇది యమహా, దీని బాక్స్ అండి. దీని బాక్స్తోనే ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో మీకు కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. ఉండవండి, ఎందుకు చెప్తున్నానో వినండి వీడియో. ఒకసారి ఈ సబ్ ఊఫర్ బ్యాక్ సైడ్, దీని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. పార్క్ చేయకపోతే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటాయండి. క్రౌన్ యాంప్ ఇది మన XLR ఏవీ రిసీవర్ నుంచి RC ఉండి XLR ఇచ్చుకోవచ్చు అండ్ RC to RC కూడా ఇచ్చేసుకోవచ్చు 1 2. ఇది 2 సబ్ ఊఫర్స్ అండి, 1 2 సబ్ ఊఫర్స్. కండిషన్ అయితే ఉందండి, నాది హామీ. బాక్స్ పిస్తాను ఉంది. ఇక్కడ చూడండి, యమహా రిసీవర్ NS-SW100 అండి. చాలా నీట్ కండిషన్ చూడండి, సింగిల్ స్క్రాచ్లు లేవు. ఇన్పుట్ అవ్వాలి, వాల్యూమ్ బటన్. ఇది కండిషన్ ఉంది. ఎవరైనా ఒక సబ్ ఊఫర్తోనే NS ఉంటే 2వ సబ్ ఊఫర్ తీసుకొని ప్లాన్ చేయండి. ఈ వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ అండి, తక్కువ బడ్జెట్లోనే. మనం కొనాలి అనుకోని కొత్త కొనలేం కదండి, దానికి సెకండ్లోనే 7.1 ఏవీ రిసీవర్ కండిషన్లో ఉంది. ఇవన్నీ కండిషన్లో ఉన్నాయి. ఇంకా సెలవు తీసుకుంటే మీ షాప్ హోమ్ థియేటర్. జై హింద్. నేను ఇచ్చిన ప్రతి ఐటెం చెక్ చేసుకొని ఇస్తానండి. చెక్ చేసుకోకుండా అయితే ఇవ్వను. 4 days 5 days వాడి కండిషన్గా ఉంది అంటేనే మీకు ఇస్తాను తప్ప లేకపోతే ఇవ్వను. నేను HDMI నుంచి టీవీ నుంచి ఇచ్చానండి. దీనికి ERC ఆర్క్ ఉండదండి, ERC ఉండదు. కాకపోతే దీనికి ఇన్పుట్ మనం అమెజాన్ ఫైర్ స్టిక్ పెట్టుకొని మనం ప్లే చేసుకోవచ్చు. చాలా ఎప్పుడైనా రిసీవర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటేనే మనకి బాగుంటుందండి. అవుట్పుట్ నుంచి టీవీకి ఇచ్చుకోవాలి. నేను చూడండి, మొత్తం అంతా యూట్యూబ్ సెర్చ్ చేశాను. బ్యాక్ సైడ్ అమెజాన్ ఫైర్ స్టిక్ పెట్టాను చూడండి. అవుట్పుట్ నుంచి మన టీవీకి ఇస్తాను. 7 ఛానల్ టెస్టింగ్ చేశాను. మొత్తం అంతా ఆల్ వర్కింగ్ అండి. నేను క్లీన్ చేయలేదండి, మొత్తం అంతా నేను క్లీన్ చేసి నీట్గా ఉంటుంది. క్లీన్ చేయకనే ఆ వీడియో పెట్టేసాను, కొంచెం టైం లేక. క్లీన్ చేసుకొని పెడతాను మీకు. ఓకే.